యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత నూతన సృష్టి. దేవుడు మొదటిగా భూమిని ఆకాశమును సృష్టిని ఆయన చేశాడు తన చేతుల ద్వారా, తన మాట ద్వారా. మళ్ళీ నూతన సృష్టి ప్రతి మానవుడికి ఇస్తున్నాడు. ప్రతి మానవుడిని ఆయన నూతన సృష్టిగా చేస్తున్నాడు. ఎట్లాగా చేస్తున్నాడు? యేసుక్రీస్తునందు ఉంటే, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి ఆయన యందు విశ్వాసంలో ఉండి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినటువంటి వారందరూ కూడా నూతన సృష్టి. అందుకోసమని ఆయన అంటాడు చూడండి, ఈ యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఇది అంటే యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు మరి నూతన సృష్టిగా చేయబడతారు. నూతనము అంటే పాతవి గతించెను. పాతవి అంటే ఏంటి? పాతవి ఏమి గతించినాయి చూడండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అది మన పాతవి ఏంటంటే అపరాధములు, పాపములు. మనం చేసినటువంటి అపరాధములు, మనం చేసినటువంటి అవిధేయతలు అంటే పాపములు. అంటే మనకు తెలిసి తెలియక అనేకమైన అపరాధాలు చేశాం. అంటే దేవునికి వ్యతిరేకంగా మనం జీవించాం. దేవునికి వ్యతిరేకంగా అంటే దేవునికి వ్యతిరేకంగా మరియు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా, లేదంటే మానవులకు వ్యతిరేకంగా. ఎందుకంటే మానవుడు దేవుని పోలికలో ఆయన సృష్టింపబడ్డాడు. ఏ మానవుడికైతే మనం వ్యతిరేకంగా ఉన్నామో అది అపరాధము. అంటే మనము ఒకప్పుడు మన అపరాధముల చేత, మనం చేసినటువంటి పాపములు లేదంటే అవిధేయతల చేత చచ్చిన స్థితిలో మనం ఉన్నాం. చనిపోయినటువంటి స్థితిలో మనం ఉన్నాం. అయితే ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అంటున్నాడు. అలాంటి స్థితిలో ఉన్నట్టు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా అంటే క్రీస్తు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచెను. ఆయన లేచి ఉన్నాడు అని మనం విన్నాం. ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచిన ప్రకారము మనము కూడా మన పాపము నుండి, మన అపరాధముల నుండి క్రీస్తుతో కూడా మనం లేపబడి ఉన్నాము. ఇది నూతన సృష్టి. మన పాతవి గతించి సమస్తము మరి నూతనంగా చేయబడ్డాం. నూతనమైన సృష్టిలో మనం చేయబడ్డాం. అది మన నూతనమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. అందుకోసమని దావీదు మహారాజు ఒక మాట అంటాడు చూడండి, కీర్తనలు 30వ కీర్తన 12వ వచనంలో. కీర్తన 12వ వచనంలో దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. గోనెపట్ట అంటే అవమానకరమైనటువంటి వస్త్రం. గోనెపట్ట కట్టుకోవడం అంటే అవమానకరమైనటువంటి వస్త్రం.
అంటే అవమానకరమైనటువంటి నా జీవితాన్ని, అందరూ అసహించుకునేటువంటి నా జీవితాన్ని, మరి అడవిలో ఉన్నటువంటి నా జీవితాన్ని, ఎడారిలో ఉన్నటువంటి నా జీవితాన్ని విడిపించి, ఆ జీవితం నుంచి విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. ఆ పాత జీవితాన్ని తీసివేసి నూతనమైనటువంటి జీవితాన్ని నాకు దయచేస్తావు. అది సంతోష వస్త్రము. సంతోష వస్త్రముతో నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దావీదు మహారాజు దేవుని స్తుతిస్తున్నాడు. మరి నేడు కూడా మనం కూడా దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చాం. మనమందరం కూడా బాప్తిసం పొందినటువంటి వారము, నూతన సృష్టిగా చేయబడినటువంటి వారం. పాతవన్నీ కూడా గతించాయి. మనం నూతనంగా ఉన్నాం. నూతనమైన విధానంలో మనం జీవిస్తున్నాం. దావీదు అన్నట్లుగా సంతోష వస్త్రము, మన అవమానాలు, మన నిందలు అన్నీ కూడా తీసివేసి ఆయన సంతోష వస్త్రం మనకు ధరించినందుకు మనము దేవుని స్తుతించి దేవుని గణపరచవలసినటువంటి వారమై ఉంటున్నాం.